ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సర్వం సిద్ధమైంది. జల వివాదాల పరిష్కారమే ప్రధాన అజెండాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు. భేటీకి సంబంధించిన అజెండాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ బుధవారం సమావేశం కానున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు జలశక్తి శాఖ సమాచారం పంపింది. ఢిల్లీలోని జలశక్తి శాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తి భవన్లో మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశం ఉంటుందని పేర్కొంది. బనకచెర్లతో పాటు ఇతర ఎజెండా పాయింట్లు ఉంటే పంపాలని జలశక్తి శాఖ కోరింది. ఇందుకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎజెండాలో పొందుపర్చాల్సిన అంశాలను రాష్ట్ర అధికారులు కేంద్ర జలశక్తి శాఖకు పంపారు. ఏపీ ప్రతిపాదిస్తున్న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు, తుమ్మిడిహట్టి ఆనకట్ట నిర్మాణం, కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 71% కేటాయింపు, ప్రాజెక్టులకు అనుమతులు తదితర అంశాలపై అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమావేశం ఎజెండా, సంబంధిత అంశాలపై సమాలోచనలు జరిపారు. ఇవాళ కూడా మరోమారు సంబంధిత అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ నెల 11న సమావేశం నిర్వహించాలని నిర్ణయించి కేంద్రం ముఖ్యమంత్రుల సమయం కోరింది. అనంతరం 16కు వాయిదా వేశారు. ఈ తేదీన హాజరు కావడానికి సీఎంలు అంగీకరించారు. ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాద అంశాలను జలశక్తి మంత్రి చైర్మన్ గా, 2 రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా గల అపెక్స్ కౌన్సిల్లో చర్చించాల్సి ఉంది. గోదావరి వరద జలాల్ని వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. గోదావరిలో ఏటా 2000 టీఎంసీలకు పైగా జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని వినియోగించుకునేందుకు ప్రాజెక్టులను నిర్మించుకోవడంలో తప్పేముందని చంద్రబాబు అంటున్నారు. కేంద్రం వద్ద కూర్చుని మాట్లాడుకుని జల వివాదాలు పరిష్కరించుకుంటామని వెల్లడించారు. బనకచెర్ల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి అభ్యంతరం తెలిపారు. పర్యావరణ అనుమతులు, కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరగనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కృష్ణానది యాజమాన్య బోర్డును విజయవాడ తరలించడం సహా నదీ బోర్డుల అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే ఆస్కారం ఉంది.